రంగంలోకి దుంకాలే, అట్లీస్ట్ ప్రజలు ఆలోచించుకున్న టైం ఉండద్దు. అందుకే ఇంత అర్జెంటుగా హుటాహుటిన హడావిడిగా ఇదంతా కూడా వీళ్ళు చేస్తూ ఉన్నారు. ఓకే, ఎస్. వచ్చే నెల 14, 11, 14, 17 పోలింగ్, 3 విడతల్లో ఎన్నికలు. అమల్లోకి ఎన్నికల కోడ్ 12,728 పంచాయతీలు, 12,728 పంచాయతీలు, 1.12 లక్షల వార్డులకు ఎన్నికలు. తొలి విడతలో 4,236 పంచాయతీలకు ఎలక్షన్స్. రెండో విడతలో 4,333, మూడో విడతలో 4,159 సర్పంచ్ స్థానాలకు పోలింగ్. మొత్తంగా 1.66 కోట్ల మంది ఓటర్లు. ఎస్, ఇక్కడ చూసుకుంటే రాష్ట్రంలో 3 దశల్లో సర్పంచ్ ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది. ఈ మేరకు ఎన్నికల షెడ్యూల్ సైతం విడుదల చేసింది. ఈ నెల 27వ తేదీ నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రారంభం కానుంది. డిసెంబర్ 11న మొదటి విడత, డిసెంబర్ 14 రెండో విడత, 17న మూడో విడత పోలింగ్ జరగనుంది. మంగళవారం సాయంత్రం రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని షెడ్యూల్ విడుదల చేయగా ఆ వెంటనే కోడ్ అమల్లోకి వచ్చిందని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో కోడ్ అమల్లో ఉంటుందని ఆమె ప్రకటించారు. రాష్ట్రంలోని 12,728 సర్పంచ్ స్థానాలు, 1,12,242 వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి. మొదటి విడతలో 4,236 సర్పంచ్ స్థానాలు, రెండో విడతలో 4,333, మూడో విడతలో 4,159 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. బ్యాలెట్ పేపర్ విధానంలో ఎన్నికలు. సర్పంచ్, వార్డ్ సభ్యులను ఎన్నుకోవడానికి రాష్ట్రంలో 1,66,55,186 మంది ఓటర్లను అర్హులుగా తేల్చారు. వీరిలో 81,42,231 పురుషులైతే 85,12,455 మహిళా ఓటర్లు. ఇతరులు 500 మంది ఉన్నారు. మొదటి విడత నామినేషన్లు గురువారం ప్రారంభం కానున్నాయి. నవంబర్ 30 నుంచి రెండో విడత, డిసెంబర్ 3 నుంచి మూడో విడత నామినేషన్లు స్వీకరిస్తారు. డిసెంబర్ 11న మొదటి విడత, డిసెంబర్ 14న 17న పోలింగ్ జరగనుంది. ఉదయం 7 గంటల నుంచి జరగబోతుందంట. సర్పంచ్ ఎన్నికల తేదీలు ప్రకటిస్తున్న రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని. ఎస్, సో ఇది పరిస్థితి. సో మొత్తం